పెహల్గాం పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మౌనం పాటించి జరిగిన సంఘటనను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ వైఫల్యంతో ఈ ఘటన జరిగిందని, నిఘా వర్గాలు హెచ్చరించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని, మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్, సీనియర్ నాయకులు రామారావు, మాజీ కౌన్సిలర్లు బండి రమేష్, శ్రీనివాస్, స్వామి, సాంబయ్య, సదానందం, వెంకటేశ్వర్లు, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు స్వామి, వార్డ్ అధ్యక్షులు నాగిరెడ్డి, సాలయ్య, రవి, సతీష్, సారంగం, రఘు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో పహల్గాం మా దగ్గర పర్యాటకులపై దుండగులు కాశ్మీర్ దగ్గర కాల్పులు జరిపినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా వాళ్ళు కాల్పులు జరిపి మన వారిని మన హిందువులను వేరు చేసి కాల్చిపారేసినట్టు దుర్ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన. ఇది పాకిస్తాన్ దుశ్చర్యగా భావిస్తున్నాం. పాకిస్తాన్ గుండాలు, ఖబర్దార్ పాకిస్తాన్ గుండాలారా, ఇది ఈ విధంగా చేయడం ఏమైనా చర్య అని కూడా మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఎంత ఘోరమైన మాటతో చెప్పలేం. మనను అంత పర్యాటకులు కాశ్మీర్లో లోయలో ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలో వారిపై కాల్పులు జరపడం దురదృష్టకరమైన చర్య. ఈ చర్య మొత్తం కూడా పాకిస్తాన్ అని చెప్తున్నాం. మనం కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనందరం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మద్దతు ఉంటుంది. వాళ్ళు యుద్ధానికైనా సిద్ధం, పాకిస్తాన్ మొత్తం ఉడిచిపెట్టుకుపోయడానికైనా సిద్ధంగా ఉండాలని వారికి మనోధైర్యం మోదీ గారికి కూడా మేము ఇస్తున్నామని తెలియపరుస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్. దురాగతానికి నిరసనగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిర్వహిస్తున్నాం. అతి కిరాతకంగా అందరినీ కూడా ఏరి కాల్చి ముస్లింస్ ఉన్నారు, ఇలా హిందువులు ఉన్నారని చెప్పి చేసి హిందువులను మాత్రమే కాల్చి పడేసిన సందర్భం చాలా దురదృష్టకరం. దాని నిరసనగానే ఈరోజు అంతా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనమంతా కూడా భారతదేశ పౌరులందరం కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారికి కూడా మనం సంఘీభావం తెలపాలి. ఈ సందర్భంగా పాకిస్తాన్ ముట్టడి చేసి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంత ఘోరమైనటువంటి దుర్ఘటన అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చూస్తే చాలా బాధాకరమైనటువంటి, మాట్లాడడానికి కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.